వైసీపీ 5వ జాబితా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటి వరకు 4 జాబితాలను విడుదల చేశారు. దాదాపు 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. తాజాగా 5వ జాబితాను విడుదల చేశారు. 4 లోక్సభ స్థానాలు, 3 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ 5వ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి వెల్లడించారు. ఈ తాజా మార్పులతో 67 స్థానాలు మార్చినట్టు అయింది. కాకినాడ, మచిలీపట్నం, నర్సరావుపేట, తిరుపతి పార్లమెంటు స్థానాల పరిధిలో అభ్యర్థులను మార్పు చేస్తూ ఈ కొత్త జాబితాను విడుదల చేశారు. కాకినాడ ఎంపీ స్థానానికి చలమశెట్టి సునీల్ను ఖరారు చేశారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తికి అవకాశం కల్పించారు. ఈ 4 ఎంపీ స్థానాలే కాకుండా మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో సత్యవేడు, అరకు, అవనిగడ్డ స్థానాలున్నాయి. అరకు అసెంబ్లీ స్థానానికి రేగం మత్స్యలింగం, సత్యవేడుకు నూకతోటి రాజేష్, అవనిగడ్డకు డాక్టర్ సింహాద్రి రాజశేఖరరావుకు అవకాశం ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగానే అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 5వ జాబితాలో కీలక నియోజకవర్గాల్లో మార్పులుంటాయని అంతా భావించారు. కానీ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరంలో ఇంతవరకు ఎటువంటి మార్పులు తీసుకోలేదు. దీంతో ఆయా జిల్లాల పరిధిలో వైసీపీ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు సిట్టింగ్ లో సైతం గుబులు రేగుతోంది. ఈ 2 జిల్లాల పరిధిలో 19 నియోజకవర్గాలున్నాయి. కనీసం సగం వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతారని ప్రచారంలో ఉంది. కానీ ఇంతవరకు ఆ 2 జిల్లాలను సీఎం జగన్ టచ్ చేయకపోవడం విశేషం. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను ఖరారు చేశారు. అయితే సిట్టింగ్లలో చాలా మందికి మార్పులు చేస్తారని ప్రచారంలో ఉంది. కానీ 5 జాబితాలో వెల్లడించలేదు. ఇక ఉన్నది తుది జాబితాయేనని, అందులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.